ఏం జాబ్ ఇది. హలో సురేష్ గారు అండి? లేడు. సురేష్ గారు లేరా అమ్మా? లేడని చెప్తే వినిపిస్తలే. ఆయన లోన్ తీసుకున్నాడమ్మా, ఈఎంఐ కడతాడు. లోన్ తీసుకొని ఈఎంఐ కట్టకుంటే ఎట్లా అమ్మా? అరే టైంకి ఈఎంఐ కడితే ఈ లొల్లులు ఉండవు కదా, పంచాయతీలు ఉండవు. సిగ్గుడాలమ్మా లోన్ తీసుకొని ఈఎంఐ కట్టకుంటే మీ ఆయనకి. నిన్నేమంటలేను తల్లి, టైంకి ఈఎంఐ కట్టాలి కదా. జర చెప్పు ఈఎంఐ కట్టమని. లీగల్ నోటీసు ఇవన్నీ తలకి నొప్పులు ఉంటాయి, జర అర్థం చేసుకోరు ప్లీజ్. ఓకే వదులుతాను ఈఎంఐ కట్టకపోతే. 2 minutes later. రగా మాట్లాడేది. నేనే మాట్లాడతాను. ఈఎంఐ ఎప్పుడు కడతావు? కడతానా? తీసుకున్న ఈఎంఐ కట్టని కానీ జర టైం మంచి లేదు, కడతా. టైం మంచిలేదు ఈ మంచిగా నడవయి, ఎప్పుడు కడతావు? అరే కడతానా, పైసలు రేపనేలు ఉన్నా పైసలు రాగానే ఈఎంఐ కట్టేస్తా. పైసలు జీతం రాగానే కట్టేస్తా. జీతం ఇవ్వాలి మా బాస్ టార్గెట్ కాలేదని, ఆ జీతం రాగానే కట్టేస్తాను. ఈఎంఐలు కట్టలే నేను ఫోన్ చేసుడు ఏందో, నా ఈఎంఐ నేను కట్టకపోవడం ఏందో నాకైతే ఏం అర్థమవుతుంది. సో మీరు కూడా లోన్ తీసుకున్నట్టయితే టైంకి ఈఎంఐ పే చేసుకుంటే ఇలాంటి బాధలు నుంచి తప్పించుకోవచ్చు.